హలో గాయ్స్, ఈరోజు ధన్యనాల బీచ్కి అయితే వచ్చిన. ఈరోజు టూర్కి అయితే వచ్చేసిన ధన్యనాల బీచ్కి. రండి చూద్దాం ఈరోజు ధన్యనాల బీచ్లో ఏమేమి ఉందో ఈరోజు మీకు చూపిస్తా. ఎలా ఎలా ఉంటుంది ఏంది మొత్తం ఈరోజు చూసేద్దాం. ఈరోజు ధన్యనాల బీచ్కి ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం. ధన్యనాల బీచ్కి అయితే ఫుట్పాత్ ఇలా ఉంది. ఇటు మొత్తం చెట్లు ఉన్నాయి, కానీ కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మొత్తం చెట్లతో మొత్తం నిండిపోయింది. మొత్తం ఫుట్పాత్, అటు ఇటు చెట్లు, మధ్యలో ఫుట్పాత్ మొత్తం అయితే ఇలానే ఉంది. చాలా బాగుంది. ఇక్కడైతే చూడడానికి కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంది. అలా వెల్కమ్ బోర్డ్ నుంచి ఇప్పుడు దాకా మధ్యలో వచ్చేసిన, కానీ చాలా దూరమే ఉంది. వెల్కమ్ బోర్డ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి అయితే మనకు ధన్యనాల బీచ్ అయితే వచ్చేస్తుంది. అది కూడా చాలా మంచిగా కట్టారు ఫుట్పాత్ కూడా. ఇటు నుంచి మొత్తం చెట్లు, 2 సైడ్ చెట్లు, మధ్యలో ఫుట్పాత్. చాలా బాగుంది ఇక్కడైతే. ఇప్పటిదాకా 1 కిలోమీటర్ అయిపోయింది, ఇంకా సముద్రం రాలేదు. ఇంకా వెళ్తున్నా. ఇంకా చాలానే దూరం ఉన్నట్టుంది సముద్రం అయితే. వెల్కమ్ బోర్డ్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ వచ్చేసిన, ఇంకా రాలేదు. ముంగట ఇంకా ఉండొచ్చు అనుకుంటా, ఒక 2-3 కిలోమీటర్స్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్. బీచ్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నా. చూపిస్తా బీచ్లో ఏమేమి ఉంది, ఎలా ఉంది బీచ్. ధన్యనాల అయితే బీచ్ అనేది చాలా బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు వెళ్తే కానీ తెలీదు బీచ్ ఎలా ఉంది ఏంది అనేది. ఇది ధన్యనాల బీచ్ అండమాన్ నికోబార్ నార్త్ మిడిల్లో ఉంది ఇది, కానీ చాలా బాగుంటుంది బీచ్ అని చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అడిగిన బీచ్ ఎలా ఉంటుందని. ఇప్పుడు చూపిస్తా బీచ్ ఎలా ఉంది ఏంది. ఇక్కడ మొత్తం చెట్లే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే చాలా చెట్లు, చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. మిడిల్లో మాత్రం ఫుట్పాత్. చాలా ఫ్రీగా అయితే ఉంది. ఇటు సైడ్ అయితే చాలా ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చాలా బాగుంది ఇటు సైడ్ అయితే. వెదర్ కూడా అయితే చాలా బాగుంది ఈరోజు. ఇటు సైడ్ అయితే చాలా బాగుంది. ఈరోజు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈరోజు డే అయితే, కానీ చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా, వెదర్గా చాలా చాలా బాగుంది. దగ్గరలోనే ఉన్నాము సముద్రానికి. సముద్రం దగ్గరకు వచ్చేసినాము. ఒక 200 మీటర్స్ అయితే వచ్చేస్తాం సముద్రం దగ్గరికి. ఇటు సైడ్ అయితే చాలా బాగుంది.
సైడ్ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది సముద్రం దగ్గర, అంటే సీ దగ్గర ఉంది కొంచెం. ఈ దారి గుండా అయితే వెళ్ళాలి ఇప్పుడు సముద్రానికి. చూడండి చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు. చాలా బాగుంది లొకేషన్ అయితే, కొంచెం బాగుంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు అయితే. సముద్రం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది బీచ్, ఇది మొత్తం బీచ్. ఇది సముద్రం అయితే చాలా, బీచ్ అనేది చాలా బాగుంది బీచ్. ఇదే ధన్యనాల బీచ్. బీచ్లో అయితే ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే ఎవ్వరు ఉండరు బీచ్లో. అటు సముద్రం, ఇటు చెట్లు, మధ్యలో బీచ్. చాలా బాగుంది ఇక్కడ.